క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరమణులారా, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఎన్నో నెలల నుండి ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రోజులకి దేవుని మహాకృప ఈ 21వ తారీఖు 1వ నెల 2024లో దేవుడు కృప చూపారు. మీరు చూస్తున్న ఈ చెట్టు మీరు గమనిస్తున్నారా? చూడండి, ఒక్కసారి మళ్ళా చూపిస్తున్నాను. చూస్తున్నారా బిడ్లారా? ఒక వింత, మీకు ఒక విచిత్రమైనటువంటి ఆశ్చర్యపోయే, ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కనివిని ఎరగని ఒక విడ్డూరం. ఇది చాలా చోట్ల మీరు చూసి ఉండొచ్చు. మీకు అన్నీ చూడండి. ఇప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, యథాకౌరులు చెప్తారు తప్ప అని. వాళ్ళు ఏదో వాళ్ళ విషయంలో ఏదో పాపం సమస్యలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ యథార్థమైన సంఘటన చెట్ల రూపంలో మీకు సత్యాన్ని చెప్పాలని ప్రభు పేరట నేను ప్రేరేపించబడ్డాను. ఈరోజు చాలామంది సేవకురందరూ తోటి వారిని, మన విశ్వాసులు కాకపోయినా, మన సంఘబిడ్డలు కాకపోయినా, మన సేవకులు కాకపోయినా, మన కొడుకుని పుట్టిన పిల్లలు కాకపోయినా, దేవుని ప్రేమతో ప్రేమించి వాళ్ళకి ఎన్నో ప్రవచనాలు చెప్పి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఆయా సంఘాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి వచ్చేవారిలో అతి తక్కువ మంది నీతి కలిగి, యథార్థత కలిగి, నమ్మకంగా ప్రభు కోసం జీవించేవారు ఉన్నారు. కానీ ప్రభు కోసం ప్రవక్త చేసిన ప్రార్థనలు, ప్రవచనాలు ఇంకా వందల మందికి, వేల మందికి షేర్ చేసేవాళ్ళు ఉన్నారు. మీకు ఈ చెట్టు అర్థం అవ్వడానికి మీకు ఉదాహరణకి అందాక ఒక చిన్న చెట్టు చూపిస్తున్నాను చూడండి. అదిగో తాడి చెట్టు పక్క నుంచి అలుముకుంటూ వెళ్ళిపోయింది ఆ చెట్టు. మీకు తాడి చెట్టు కనబడుతుందమ్మా? తాడి చెట్టుని తన్నేసి పైకి ఎదిగిపోయింది. పాపం ఈ తాడి చెట్టు ఎవరికి పోల్చబడిందంటే విశ్వాసులకు క్షమించండి, యథార్థమైన పరిశుద్ధమైన సేవకులకు పోల్చబడింది, ప్రవక్తలకు పోల్చబడింది. ఇక్కడ పోనీలే పాపం అని చెప్పి జాలిపడి ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పి వాళ్ళకు ఒక ఆశ్రయం ఇస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కారు ద్రాక్షలు ఉంటాయి, అవి చేదు ద్రాక్షలు. అంతేకాదు, క్రూరమైన తోడేళ్ళు స్వభావం కలిగి పైన గొర్రె స్వభావంలా ఉంటారు. లోనంతా తోడేళ్ళు లక్షణాలే, పైకి గొర్రెలా కనిపిస్తారు, మంచి మంచి గొర్రెల్లాగా. పాపం సేవకులకు తెలియదు, నాలాంటి ప్రవక్తలకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ ప్రేమ
ఆ నవ్వులు, ఆ చిరునవ్వులు, ఆ సరదాలు, ఆ యొక్క స్నేహాలు, అతి ప్రేమలు, అది ముఖ్యంగా చెప్పడానికి మీకు ఈ లైవ్ మీకు ఇస్తున్నాను అనమాట. అతి ప్రేమ అంటే అతి గారాబం, చెప్పలేనంత, మాటలతో వర్ణించలేనంత, లేని విధంగా అల్లుకుపోతూ ఉంటారనమాట. పాపం ఈ ఈ తాడి చెట్టు మొదలు చూడండి, మీకు చూపిస్తాను, నేను వివరంగా చూపిస్తాను ఇలా. అదిగో తాడి చెట్టు మొదలు, అదిగో కనబడుతుందా, కనబడిందమ్మా? అదిగో తాడి చెట్టు, అసలు తాడి చెట్టు లాగా లేదు కదా మీకు. అదిగో దగ్గర చూపిస్తున్నాను చూడండి, అదిగో తాటి కమ్మలు, అదిగో ఎండిపోయిన చూసారా, అదిగో అదిగో తాడి, అలాగ తాడి చెట్టు, అదిగో తాటి ఆకులు చూడండి, అదిగో తాటాకు ఎండిపోయిన ఆకులు కనపడుతున్నాయా, పచ్చాకులు కూడా కనబడుతున్నాయి చూడండి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా, చూస్తున్నారా? అదిగో పచ్చాకులు ఉన్నాయనే సంగతి కూడా ప్రపంచం మర్చిపోయింది. ఈ తాడి చెట్టు అన్న విషయమే మొత్తం పాపం ప్రపంచం మర్చిపోయింది. అలాగా దాని పక్కన ప్రేమగా అల్లుకుంటూ, మీకు చూపిస్తాను, నేను అందంగా చూపిస్తా, మొత్తం వివరంగా చూపిస్తా. అదిగో చూడండి ఎలా అల్లుకుందో, తాడి చెట్టు ఎలా అల్లుకుపోయిందో చూడండి. అదిగో 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 తాడి చెట్టులో నుండి, అదిగో అదిగో అలాగా తాడి చెట్టు ఇంక మాయమైపోయినట్టుగా, తాడి చెట్టే ఇక్కడ లేదు, ఇక్కడ నేనే ఉన్నాను, ఇది నాది, ఇది నేను, నా వల్ల ఈ చెట్టు ఉంది, ఈ తాడి చెట్టు నా వల్ల ఉంది తప్ప ఈ తాడి చెట్టు వల్ల నేను వచ్చాను అన్న సాక్ష్యమే చంపేసింది. చూడండి, మీకు ఇంకా దూరం చూపిస్తాను, మీకు ఇంకా వివరంగా చూపిస్తాను. ఈ పక్కన అయితే తాడి చెట్టు బాగా కనబడుతుంది, ఇక్కడ చూడండి, బాగా ఎదరికెళ్తాను. మన యేసురథం కూడా మీకు దొరుకుతుంది చూడడానికి రోడ్డు మీద. ఇది ఎక్కడ ఏంటని మీరు అడగబోకండి, ఇది పెద్ద సీక్రెట్, తర్వాత చెప్తాను. అక్కడ ఏలియాకి అన్నం రొట్టెలు పెట్టిన కాకులు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ, చూసారా ఎలా అల్లుకుపోయిందో. అయ్యో ఆ చెట్లు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో పాపం. ఆ లోన ఆ తాడి చెట్టు ఎంత జాలిగా చూడండి పాపం. మీరు ఇంకా చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నా. ఆ తాడి చెట్టు ప్రయత్నం చేస్తుంది, నేను ఒక తాడి చెట్టుని నేను తాటాకులు ఇస్తున్నాను, నేను రావి చెట్టుని ఏం కాదు, నా చుట్టూ ఉన్నది నన్ను ఆవరించేసి ఈరోజు నా జీవితమే కనబడకుండా మొత్తం పెద్ద కబుర్లు చెప్పుకో, నీ వల్ల నేనేం బతుకుతులా, నా వల్లే నువ్వు బతుకుతున్నావు అన్నట్టుగా. ఏమండి, ఈ చెట్టు చుట్టూ ఆవరించేసింది మొత్తం. మీకు చూపిస్తా, మొత్తం చూడండి, అదిగో మొత్తం క్లియర్గా దగ్గర లాగుతున్నాను చూడండి, అదిగో అదిగో మొత్తం ఏమీ లేదు. ఏమన్నా ఉందంటే చివర్ల అంచులు అడ్రస్ అంతా ఏంటంటే ఇక్కడ చూడండి, అదిగో రోడ్డు, అదిగో అదిగో ఏమండి, అదిగో అలా చూపిస్తున్నాను చూడండి, అదిగో చూడండి ఎలాగా అంచులు, చెట్టు కూడా ఎంత పైన అన్నీ ఆవరించేసి ఎంత ఏడుస్తుందో కదా పాపం. తన ఆత్మీయ స్థితి ఎంతో ప్రేమించి, ఇలాగ ఎంతోమంది సేవకులు ఉన్నారండి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. నా మటుకు నాకే ఎన్నోసార్లు ప్రేమించి
అలా ప్రేమిస్తూ ప్రేమ అనే ఆయుధం ద్వారా వాళ్ళకి ఎన్నో ఫలాలు ఎన్నో వరాలు రిలీజ్ చేస్తూ ఎన్నో బాధ్యతలు అప్పగిస్తూ చివరికి ఏం చేసేవారంటే ఇట్లా జరిగింది నా జీవితంలో జరిగింది కాబట్టి ఇదిగో ఇంక తాడి చెట్టు ఏ నీవు నా వల్ల బతుకుతున్నావు, నేను పెట్టిన భిక్ష, నేను పెట్టిన తిండి, నేను ఇచ్చిన వస్త్రాలు, నేను ఇచ్చిన గాలి, నేను చేసిన దాన్ని బట్టి నువ్వు ఇంతలా పైకి వచ్చావు. లేకపోతే అసలు నీకు ఇంత పేరు ప్రతిష్టలు వస్తాయేటి? నా వల్లే నీకు పేరు. అసలు మూల కారణం నేను. అదిగో చూడండి, మూల విరాట్ అంటారు కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో. మూల విరాట్ అంటారు అంటే మూల కారణం అన్నమాట. సత్యమే మూలం, సర్వసత్యమే ప్రపంచానికి అత్యవసరమైనది. సత్యాన్ని ఎవ్వరూ సమాధి చేయలేరు. నువ్వు అబద్ధాన్ని నిజాన్ని నువ్వు ఏదైనా చేయగలవు, కానీ సత్యాన్ని మాత్రం ఎప్పటికీ సమాధి అవ్వదు. అది మరలా పునరుజ్జీవమై సర్వసత్యంగా మారిపోద్ది. అలాగే ఇక్కడ మాత్రం ఏమండో ఇది భూలోకంలో ఉన్నాం, మాలోకంలో ఉండకూడదు. అర్థమవుతుందా? కొంచెం వివేకం కలిగి ఉండాలని ప్రభు చెప్పారు, పౌరుషం కలిగి ఉండాలని ప్రభు చెప్పారు. తర్వాత ఆత్మల వివేచన వరంతో జాగ్రత్తగా మసులుకోవాలి. అర్థమైందా? ఏదో ప్రేమిస్తున్నారు కదా, ఏదో పలకరింతున్నారు కదా అని చెప్పి మొత్తం నీ ఇంటి గుట్టు, నీ బతుకు, నీ సర్వం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే రేపొద్దుట వాళ్ళు అలాగ వృక్షాలు అయిపోయి కూర్చుని వాడి సంగతి మాకు తెలియదా, వాడి బ్రతుకు మాకు తెలియదా, వాళ్ళ పిల్లల బ్రతుకు, వాళ్ళ కుటుంబం బ్రతుకు, వాళ్ళ జీవిత బ్రతుకు నాకు తెలియదా, దాని సంగతి నాకు తెలదా, దాని బ్రతుకేటు నాకు తెలియదా, చుట్టూ నేనే ఆవరించున్నాను, అసలు అది బతుకుతుందంటే అది జీవిస్తుందంటే నా వల్లే. అర్థమవుతుందా పిల్లరా? అయ్యో బాబు, నిజం మీరు నమ్మరు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి ఒకసారి. అదిగో తాడి చెట్టు, అది మీకు చూపిస్తా. అదిగో తాటకులు, అయ్యో పచ్చని తాటకులా అండి, అదిగో తాటకులు పాపం. కానీ దానికంటే పైకి వెళ్ళిపోయినాయి చూసారు ఇవి. ఏం బడాయిరా నాయన, శివా, ఏం బడాయి దీనికి. ఎంత సోకు చేస్తుందో చూడు, ఎంత సోకు చేస్తున్నాడో చూడు. ఏదో 2 పాటలు 4 మాటలు నేర్చుకుంటే చాలు. ఇంకా ఈ దినాల్లో వాళ్ళు దేవుడి పిలుపు ఉందా, దేవుడి ఏర్పాటు ఉందా, లేకపోతే ప్రవక్తల యొక్క చేతుల ద్వారా పిలువబడి పేరు పెట్టి పిలువబడి తైలాభిషేకం చేయబడి, మరి సేవకుల దగ్గర ఏలియా దగ్గర ఎలీషా చేతుల మీద నీళ్లు పోస్తూ ఉన్నట్లుగా శిష్యార్కం చేయడం ఈ దినాల్లో చాలా కష్టమైపోతుందండి. లేటెస్ట్ హైబ్రిడ్ చెట్లు వచ్చినట్లుగా హైబ్రిడ్ సేవకులు వచ్చేస్తున్నారు. ఇట్టొచ్చట్టు అంతేగాని గర్భం దాల్చి 9 నెలలు ప్రయాసపడి ఒక బిడ్డను జన్మని ఇచ్చే విధంగా అట్లా పచ్చి అన్యుల్లో నుంచి అన్యులు సువార్త ప్రకటించడం నేటి సంఘాల్లో కొరువైపోయిందండి. సువార్త లేదు ఇప్పుడు, అంతా ఆకలి యాత్రే, దాహం యాత్రే. అంటే దొంగ దర్శనాలు, దొంగ ప్రవచనాలు చెప్తూ. రీసెంట్గా మా ఊరిలో ఒక ఆవిడ హఠాత్తుగా చనిపోయింది. అక్కడ ఏం ప్రార్థన చేస్తుందంటే ఒక పాస్టమ్ గారు తల్లి అక్కడ పువ్వులు ఫుల్గా కోసుకుని పాపం వాళ్ళ తల్లి ప్రేమను బట్టి బోళ్ళన్ని పువ్వులు తల్లిగారికి చల్లాలని కొన్నారు ఆయన చౌదరి గారు. ఆ పాస్టమ్ తల్లి ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఒక ఇల్లు ఓపెనింగ్ అవుతున్నట్టుగా దర్శనం వచ్చింది, పూల వర్షం కురిచేస్తుంది, ఇదిగో ప్రవ్వా, ఇదిగో ఇదే ఆ దర్శనం అంటుంది. ఎంత దారుణంగా ఉందో చూడండి.
మరి నిజంగా ఆ, ఆవిడ హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన ఆవిడని పూల వర్షం కురిపించేసాడంట. ఆ ఇల్లు ఓపెనింగ్ అయిందంట. దేవుడేమో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, జీవాన్ని, మీరు బ్రతుకున్నట్లు నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించు వారు బ్రతుకుదురు, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే ఆయన చెప్తుండే మీరు నా యందు విశ్వసించిన వారు చనిపోయినను బ్రతుకుతారు అని దేవుడు వాక్యం బోధిస్తుంటే, నా యందు విశ్వసించిన వారు మార్కు సువార్తలో రాసి ఉంటుంది. విషం త్రాగిన నిజం, విషం మా ఆవుకి పాము కాటేసింది, విషం ఎక్కేసింది, అయినా నేను వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికింది అది. అలాగే కిడ్నీలు పోయిన వారు ప్రార్థన చేస్తే వాళ్ళ కిడ్నీలు దేవుడు ఇచ్చాడు. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇచ్చారు. ఇంకా కంతులు ఇంకా కరిగిపోయాయి. ఇంకా దయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందారు. ఎన్నో అద్భుతాలు జరిగాయి. అసలు ఇది చెప్పాలంటే ఒకటో రెండా. నా యేసయ్య గురించి యోహాను సువార్తలు రాసి ఉంటుంది. భూలోకంలో ఈ చెట్లన్నీ పెన్నలు అయిపోయి ఆకాశం ఒక పుస్తకం అయినా సరే నా యేసయ్య చేసిన అద్భుతాలకి అసలు సరిపోదన్నమాట. అట్లా ఉంది. అలాంటి నిత్య సత్య సువార్తను ఈ దినాల్లో బ్రతుకు తెరుగు కోసం సువార్త రాకపోయినా సరే నేను ఆశ్చర్యపోయానండి. సమాధుల దగ్గర సమాధి కార్యక్రమాన్ని సమాధి మీదట ఆగ్రత్తలు పెట్టచ్చట, కానీ ఇంటి దగ్గర మాత్రం ఒక ఆగ్రత్త కూడా వెలిగించకూడదట. ఆ అన్యులందరూ పాపం వచ్చి వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది, ఏదో ఒక దీపం వెలిగిస్తారు. అలాగా ఒక మన క్రైస్తవ్యంలో దయామయుడి సినిమాలో సౌలు గారు చంపేస్తున్న ఆత్మలన్నీ ఒక సిలువులాగా పైకి లేపారు. అది ఆగ్రత్తులన్నీ వెలుగుతూ చూపిస్తారు. అంతేకాకుండా మరణఛాయలో నుండి జీవంలోనికి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటే తమో గుణం అంటే చీకటి గుణంలో నుండి జ్యోతిర్మయ అంటే వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి అని, అసత్యంలో నుండి సత్యంలోనికి, నిర్జీవంలో నుండి జీవంలోనికి. ఏమంటే మన బ్రాహ్మణ గ్రంథాలలోనే ఇంత సర్వసత్యం రాయబడి ఉంది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తమేన పుణ్యదాన బలియాగము. అంతేకాదు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మరణ ఛాయలలో నుండి విడిపించుటకు ఇదిగో మనుష్య కుమారుడిగా అనగా దేవుని కుమారుడిగా. మరి 6వ అధ్యాయం 9వ వచనంలో మరి చాలా చక్కగా ప్రవచనాలు ఎన్నో వచ్చాయి. 50వ అధ్యాయంలో రాయబడ్డాయి. 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనంలో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని వ్రాయబడింది. ఇక చివర 53వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అక్కడ మన అతిక్రమముల కోసము, మన పాపముల కోసము, మనం చేసిన ప్రతి దోషము, శాపము, మన పితరుల ద్వారా వచ్చిన శాపాలు, ఇవన్నిటికీ మూల్యం చెల్లించడానికి తన ఏకైక ప్రియమైన కుమారుడిని అనగా నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి భూమి మీదకి పంపించారండి. ఆయన దేవుని కుమారుడిగా వచ్చారు. ఆయన అంతేకాదు మనుష్య కుమారుడిగా కూడా ఆయన నిరూపించుకోవడానికి ఆయన పశువుల తొట్టులో పొరుండబెట్టబడ్డారండి. ఎందుకు తెలుసండి, మరి మానవ లోకం అంతా జన్మ పాపము కర్మ పాపంతో నిండిపోయి మరి పశువులాగా ప్రవర్తిస్తున్న ప్రపంచం, వాయా వరుస తెలియని ప్రపంచం. అర్థమైందండి. చిత్తకార్తె కుక్కల్లాగా మరి ఈ లోకంలో ఉన్న జంతువులు అన్నట్లకి ఒక కాలము, ఒక పరిమితి అంటూ ఉండేది. కానీ మానవుడికి ఒక్కడికే ఏ కాలం లేదు. వాడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ క్షణంలో పడితే ఆ క్షణం వాడి కళ్ళతో, చెవులతో, సకల అవయవాలతో ఎట్లా పాపంతో నిండిపోయాడు. వాడు ఇట్లా ఎటు చూసినా పాపమే కనపడుతుంది కానీ వాడు కనపడతలా. అర్థమవుతుందా? అట్లా నిండిపోయాడు. కానీ ఆ చట్నీ కూడా ఇది వస్తుంది చూడు, ఇది నిమిషంలో లేపేసి అవతల పాడేయగలదు. కానీ పాపం పక్క నుంచి వెళ్ళిపోతుంది. అందుకోసం
దీనికి ఊపిరి ఆడతలా, ఊపిరి అనేది లేదు, గాలి అనేది లేదు, కానీ పోరాడుతుంది పాపం తాడి చెట్టు ఆ లోన ఎక్కడో. అలాగ ఆకులతో నేను ఉన్నాను, మొదటి నేను ఇక్కడే ఉన్నాను, అసలు ప్రారంభమే నేను, ముగింపు నువ్వైతే చేయొచ్చేమో కానీ అన్నట్లుగా ప్రయత్నం చేసి పాపం చివరికి ఏం చేస్తుందంటే తాడి చెట్టునే రౌండ్గా చుట్టేసింది. చూడండి మీకు చూపిందా, ఆ పక్క వెళ్ళడానికి కాలవాడ్డి వచ్చింది. అందుకని ఇంకా మీకు చూపించడానికి నాకు ఇంతవరకు వెళ్ళగలను, ఇంతకన్నా మాకు దారి లేదు. ఏం చేయండి చెప్పండి మీకు అలా చూపించడానికి. అదిగో అర్థమైందండి, చూడండి అదిగో అలాగా, అదిగో కింద, అదిగో అదిగో ఆ చెట్ల మధ్యలో చూపిస్తాను ఉండండి. అదిగో అదిగో చూసారా ఆ ఆకులు, కొబ్బరి చెట్టు పక్కనే చూడండి కాండం పక్కలో నుంచి అలాగా 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 అలాగ అలమేసుకుందండి. ఎంత ప్రమాదమో చూసారా. అందుకే తొందరపడిపోయి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఎవరిని నమ్మబోకండి. మరి ముఖ్యంగా మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని శిష్యులు చెప్పాల, నా ప్రియుడైన యేసయ్య చెప్పారు. అర్థమైందా. మనిషి ఎప్పుడు మనిషే, ఎందుకంటే మనిషి అంటేనే పాపమే మాట్లాడతాడు. నీలో ఏదో ఒక బలహీనత వెతుకుతూనే ఉంటాడు, నీలో ఏదో ఒక చీకటి వెతుకుతూనే ఉంటాడు. అర్థమైందా. నువ్వెంత దేవుని దృష్టిలో నువ్వెంత నీతిమంతుడివైనా, ఎంత పరిశుద్ధుడివైనా, ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత నీతిమంతురాలివైనా, మనిషి ఎప్పుడు ఇలా అలిమేసి నీకు అది ఉంది కదా, నీకు ఇది ఉంది కదా, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, ఇలాంటి దానివి, అలాంటి దానివి, నీ బ్రతుకు మాకు తెలియదేంటి, నీ జీవితం మాకు తెలియదా అని ఇంక ఇలా అలిమేసుకుంటారనమాట. అర్థమైందా. ఇట్లా అలిమేసి మొత్తం కోపం వచ్చేస్తుంది కదా వీడియో చూసినప్పటికీ. అవును, వస్తుంది కోపం ఎందుకు రాదు. ఇలాంటి పెద్ద కాలువ లాంటి అభిషేకం పొందుకుంటే, మంచి అభిషేకంలో ఉంటే, జీవజలాలతోటి శుద్ధీకరించబడితే బ్రతుకులు మారును. కానీ పాపం చిన్న కాలువ వారన, పిల్ల కాలువ మనకి పాపం అదిగో ఓ చిన్న కాలువ వారన ఉండటం వల్ల దానికి బలం దొరికేసింది. అదే ఇక్కడ ఇందంతా చూసారా, పెద్ద కాలువ వారన. ఏమండి ఎక్కడన్నా మీకు కనబడుతున్నాయా? ఇంకా చూపిస్తా. ఏమైనా కనబడ్డాయా? చెట్లు అలిమేసుకున్నట్టు ఏమైనా కనబడ్డాయా? లేదే. ఎందుకంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది చెత్త అంతా. ఇలాంటి విచిత్రమైన చెట్లన్నీ కొట్టుకుపోతాయి వర్షాకాలంలోని. మంచి చేలుగు మరి ఆనకట్ట నీరు వదులుతున్నప్పుడల్లా కొట్టుకుపోతాయి. అందుకనే దహించు అగ్ని, యేసయ్య అగ్నిదేవుడు మినిస్ట్రీస్, పరిశుద్ధమ్మ దేవుడు లేపుకున్న పరిచర్య. అర్థమవుతుందండి. ఇలాంటి వాళ్ళందరినీ కూకుట్ట వేళ్లతో పెళ్ళగించబడ్డానికి, అబద్ధ బోధకులను, అబద్ధ విశ్వాసులను, నిలువెచ్చపు బ్రతుకులను, అటు పాపంలో పుచ్చిపోయి ఇటు కూడా వెనక బ్రతుకంతా మర్చిపోయి ఏదో మా బైబిల్ అట్టుకుని పెద్ద పరిశుద్ధుల్లాగా, పెద్ద బాబో మేము సేవకుల కంటే నీతిమంతులము, ప్రవక్తల కంటే పరిశుద్ధులము,
పాస్టర్ల కంటే పాస్టమ్మర్ల కంటే పాస్టమ్మ గారులకి కూడా పేర్లు పెట్టే పెద్ద ప్రబుద్ధులు ఉన్నారు. సేవ అంటే చచ్చిపోవడం, సేవ అంటేనే చావు. అప్పుడే నీవు చనిపోవాలి. క్రీస్తులో నువ్వు చనిపోతే అప్పుడు క్రీస్తు ప్రకాశిస్తారు నీలో. అర్థమైందా? జీవించున్నది ఇక మీదట నేనే కాదు, యేసు కొరకు జీవింతును, నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును 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 జీవింతును. అర్థమైందా? మీకు ఇంకొక విషయం కూడా నేర్పాలని ఉంది, తెలియజేయాలని ఉంది, చెప్తా. అది కూడా అదిగో చూడండి, పాపం పచ్చని పొలాల మధ్యలో ఉంది, కానీ దాని బ్రతికేటంటే నేనెట్టి పరిస్థితుల్లో ఆకు వెయ్యను, కాయ పూలు కాయను, నా చుట్టూ పచ్చదనం ఉన్నా సరే, నాకు నీరు 24 గంటలు అందుచున్నా సరే, చూసారా, నీరు అందినా సరే నేను ఎదగను, నేను ఎండిపోతాను. ఎవరు కారణం కాదు, నాకు నేనే కారణం. ఇదిగో కింద చూడండి ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి గమనించారా? ఇందాకున్న చెట్టేమో నీరు అందుబాటులో లేకపోయినా ఏదో చిన్న కాలువ అది అట్టుకొని అలాగా ఆ దుర్బోధలతో పాపం వాస్తవమైన సత్యమైనటువంటి ఆ బోధని మొత్తం అమలేశాయి. ఈరోజు పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, స్వస్థతలు లేవు, దశంభాగాలు లేవు, ప్రభురాత్రి బల్ల కార్యక్రమం లేదు. తర్వాత ఇంట్లో కొవ్వొత్తులు సమాధి చేసేసి వచ్చి అక్కడ కొవ్వొత్తు పెట్టకూడదు, ఏమి చేయకూడదు. తర్వాత ప్రార్థనలు కూడా విచిత్రం చూపిస్తాను, మీకు చెప్తాను, మీకు అన్నీ చెప్తా. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వివరంగా చెప్తా. ఏమండి చాలా బాగుంటుంది. ఆశ్చర్యమైన విషయాలు, ఆశ్చర్యపోతున్నాం కదా మనం కదా. ఇదేలాగా ఉంటే అది చూడండి, దాని బ్రతుకు చూసో ఎలా చేసుకుందా, ఎవరు అవసరం లేదు, దానికి ఎండిపోయింది అంతే. కింద చూస్తే అంత నీరే, అంత పచ్చదనం, ఫుల్ నీరు, అదిగో ఏకంగా చెప్పాలంటే చుట్టూ నీరే, చాలా మధ్యలో ఉంది. చూద్దాం, పైకి వెళ్దాం ఒకసారి, వెళ్దాం. అదిగో ఇదో రకమైన సేవ, ఇదో రకమైన విశ్వాసం, ఇదో రకమైన బతుకులు అనమాట. వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా, వాళ్ళకి ఎంత ప్రవచనాలు చెప్పినా, వాళ్ళకి ఎన్ని స్వస్థతలు అనిపించినా, ఎంత దైవ ప్రత్యక్షతలు పొందుకున్నా, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఎడుతారు. వాళ్ళ బతుకులు తగలయ్యా, ఇంకెందుకు అలాంటి ఎండిపోయిన జీవితం? దేవుడనే కత్తి వచ్చి ఆ కింద నరికేస్తాడు, అప్పుడు నిప్పులో పడేస్తాడు అన్నమాట. అప్పుడు ఆరని అగ్నిలో కాలిపోతావు నువ్వు. ఫలించకుండా, చిగురు పెట్టకుండా, కాయలు కాయకుండా, ఏం బ్రతుకురా బాబు, ఏం బ్రతుకే బాబు అది ఒక బ్రతుకేనా? ఉండడమేమో బైబిలు, ఉండడమేమో మంచి అభిషేకం, చుట్టూ పచ్చదనం, మంచి నీరు, ఊట. ఆ నీరు తీసుకుని కూడా పక్షుల వాళ్ళే బతుకైపోయింది. అదిగో పక్షులు, చూపిస్తాను, అయ్యో చివరికి పక్షులు, హాల్లో ఇంట్లో వాళ్ళు, ఈదిలో వాళ్ళు, రోడ్డు అంపపోయే వాళ్ళు, ఆ చెట్టు మీద వాళ్ళని పక్షులు, ఈ చెట్టు మీద వాళ్ళని పక్షులు, ఇంకా అక్కడ పక్షులు, ఇక్కడ పక్షులు, అన్నీ ఇంకా పక్షులకి నిలవైపోయాను. కానీ ఒక పండో పొలమో ఫలిందము అన్నది లేదు.
ఫలము లేదు, ఏమీ లేదు. అది ఇదో విచిత్రమైనటువంటి కృత్రిమ కరుడు కట్టిన వాత వేయబడిన మనస్సాక్షి జీవితం. ఓకేనా? ఇకపోతే ఇదేమో దొంగ బోధలు. ఇవి వాళ్ళే మిడిమిడి జ్ఞానంతో నేర్చుకున్న మిడిమిడి సత్యాలు, ఎటు గాలి తట్టు ఒరిగిపోయే రకాలు. అర్థమవుతుందా ఏమండి? చివరికి అదిగో అసలు ఆ సత్యము అనే పునాది కనబడకుండానే మొత్తం ఆవరించేస్తారన్నమాట. అంటే సత్యం అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్న సర్వసత్యాన్ని పక్కనెట్టేసి వాళ్ళకి మనుషులు చేసిన బోధలు, మనుషులు చేసిన సిద్ధాంతాలు, మనుషులు సృష్టించినటువంటి మాయోపాయాలకి లోబడిపోయి ఇంకా వాళ్ళే రకరకాల పద్ధతుల్లో వాళ్ళే రకరకాల బోధలు చేసేసుకుని నజరేయుడైన యేసయ్య 12 మంది శిష్యులను తయారు చేశారు. ఆ 12 మంది శిష్యులు అపోస్తులుగా అభిషేకించారు. ఆ అపోస్తులు ఏం చేశారు? ఏకంగా లూకా గారు లూకా సువార్త రాసి తర్వాత మళ్ళీ ఇంకొక పుస్తకం రాసి ఆ పుస్తకం పేరు అపోస్తులుల కార్యములు అని పుస్తకం పేరు పెట్టారు. మీరు చూస్తే దాంట్లో 1వ అధ్యాయము 8వ వచనంలో ఇట్లా ఉంటుంది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందుదురు అని వ్రాయబడి ఉంది. అర్థమైందా? శక్తి నందుతారంట. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోనే ఏ రీతిగా యేసయ్య మరి మృతుడై పునరుద్ధానం చెంది మరి శిష్యులందరికీ కనబడి ఆయన ఆరోహణుడయ్యాడో అలాగే మరలా అంచు దినాలలో అనగా చివరి దినాలలో, అంటే చిన్న పిల్లకు కూడా చెప్పవలసిన పని లేదు. పాపం అవలలాగా దానికి అర్థమైపోద్ది. ఎందుకంటే సెల్లోకి వచ్చేస్తుంది కదా. సెల్ల రూపంలో చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు పాపం. ఇదివరకు అయితే పేపర్లో వచ్చేది వసుంధరాల్లోని చూసుకునేవారు. ఇప్పుడు టీవీలో రూపంలో వచ్చేసింది. ఇంకా ఆన్లైన్, యూట్యూబ్, మొత్తం దాన్ని ఏమంటారంటే కంప్యూటర్ యుగం అయిపోయింది. కంప్యూటర్లో అలా నొక్కితే చాలు కళ్ళ ముందుకి క్షణాల్లో పాపం వచ్చి మొత్తం అందరిని తుడుపు నాశనం చేసేసి ఇలా మొత్తం పచ్చగా ఏమి ఆత్మీయత కనబడకుండా మొత్తం అలాగ ఆవరించేసింది అనమాట. ఇంకా అర్థమైందా? ఇదే బోధ అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఉదాహరణగా తాడి చెట్టుని తీసుకుందాం. ఆ తాడి చెట్టు ఇలాగ అమలేయాలి, ఇలాగ నాలో నుంచి వచ్చి నన్ను ముంచేయాలి, నాకంటే గొప్ప వాళ్ళు అయిపోయి నేనే కనబడకుండా నా పరిచర్య కనబడకుండా నా పరిచర్యని మింగేసి అంత గొప్ప వాళ్ళు అయిపోవాలి. అది కూడా దుర్బోధండి. అది చాలా దరిద్రము, దేవుడి వాక్యానికి విరోధమైన బోధ. అర్థమైందా? అట్లా చెప్పలా. యేసుప్రభువారు చెప్పారు. దేవుడు కాబట్టి ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అన్నాడు. ఆయన ఏమన్నారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నారు. ఆయన ఈరోజు శిష్యులుగా చేయడం మానేసి విశ్వాసులు తయారు చేసి విశ్వాసుల సంఘాల మీద జీవన ఉపాధిగా మార్చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మ నీ ఇష్టంరా, నువ్వు ఎలా అమలు వేసినా పర్లా, నువ్వు ఎలా మమ్మల్ని చుట్టూ నింపేసినా పర్లా, మా చుట్టూ నువ్వు ఉండాలి. నీకు ఈవిడ కానుకల వల్లే, ఈవిడ దైవాల వల్లే, ఈవిడ వచ్చాకనే మా సంఘం బాగుంది, ఈయన వచ్చాకనే నా చెట్టు కనబడకుండా మాయమైపోయింది. వీళ్ళు ఇచ్చిన బట్టల వల్ల, వీళ్ళు ఇచ్చిన డబ్బుల వల్ల, వీళ్ళు ఇచ్చిన తిండి వల్ల, వీళ్ళు చూపిన ప్రేమల వల్ల, వీళ్ళు చూపిన ఒరే నాయన దేవుడు పిలిచిన పిలుపు ఏం చేసావు? ఇలాగా వచ్చిన ఆ చెట్లును నువ్వు అలాగా నీ పక్కన వాళ్ళని కొమ్మల్ని, ఆ రెమ్మల్ని, ఆ ఆకులు నమ్ముకుంటే చివరికి మిగిలేది ఏంటో తెలుసా? వాళ్ళే మిగులుతారు. ఇంకా నువ్వేమి కనబడవు. ఇంకంతా సంఘం చెప్పినట్టుగా నువ్వు సేవకుడు నడుచుకోవాలి. అదనమాట. అర్థమైందా? అది ఇంత గొప్ప సత్యం
మీకు బయలుపరచాలని చెప్తున్నాను. అర్థమైందా? ఇదిగో ఇలాగా ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ముందురు అంటే ఇట్లా నీటి వాగుల దగ్గర నాటపడితే అలాగా పచ్చగా ఎదుగుతారనమాట. అప్పుడు ఫలిస్తారన్నమాట. ఒక క్రమం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. పెద్ద 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 కాలువల్లో ఒక క్రమము నేర్పుతారు. ఆది అపోస్తుల యొక్క క్రమం ఉంటుంది. అర్థమైందా? ప్రవక్తల యొక్క ఆత్మ ప్రవక్తల శోధనలో ఉంటాయి అన్నట్టు ప్రవక్తలు ఆత్మచేత నింపబడాలి. అప్పుడు ప్రవక్తల యొక్క సువార్త నీకు అందుతుంది అనమాట. అప్పుడు అటు పచ్చదనం దొరుకుతుంది, అటు సమృద్ధి నీరు దొరుకుతుంది. చూపించనా? అదిగో నీరు. అర్థమైందా? అది అంతేగాని ఎవడు చెప్పినట్టుగా వినేసి ఎవరు తోచినట్టుగా చేస్తే ఇంకా చివరికి బతుకులు అలా 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 అవుతాయి అన్నమాట. అది కూడా ఆ పక్కన చేనువారన అదిగో అక్కడ ఏకంగా తాడి చెట్టుని మూసేసింది. అక్కడ కూడా మీకు చూపిస్తా. అదిగో చూసారా? ఈ శాపాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి, కొన్ని కుటుంబాలు అలాగే ఏడుస్తుంటాయి. అదొక శాపం అనమాట. అందుకని మీతో నేను చెప్పేది ఏంటంటే ప్రభువులో విశ్వాసంతో ముందుకు సాగిపోండి. ఆది అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడండి. మూల పాఠాలు నేర్చుకోండి. అర్థమైందా? హెబ్రీ గ్రంథం 6వ అధ్యాయము 1, 2, 3 వచనాల నుండి మీరు చదువుకోండి. అర్థమైందా? హెబ్రీ 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. అది విశ్వాసం యొక్క విలువలేంటో అక్కడ ప్రతి భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉంచారు. ఏదో అన్నీ తెలిసిపోయినట్టుగా బిల్డప్లు ఇచ్చేయకండి. నీకు ఎన్ని తెలిసినా ఒదిగే చెట్టులాగా ఉండాలన్నమాట. అట్లా చూడు, ఇదిగో పచ్చగా చూడు కాలవరణ అట్లా ఉండాలి. అలా ఉంటే అలా నువ్వు ఎదుగుతావు అనమాట. అలా ఉన్నదానివి మళ్ళీ అలా అవుతావు, అంత పెద్ద చెట్టు అవుతావు. అలా పెద్ద చెట్టు అయ్యి మంచి కాపులు కాస్తావు. అర్థమైందా? ఈ సత్యము నీకు వివరంగా చెప్పాను కదా. ఇలా ఎండిపోకు, తర్వాత ఇలాగా అలిమేసుకోకు. నీ తెలిసిందే సత్యమని నమ్మేకు. ప్రవక్తలతో సహవాసం చేయి. ప్రవక్త తోటలో, ప్రవక్త ఫలంలో, ప్రవక్త అర్థమైందా? యెహోవా చేత మరి యెహోవాను నమ్ముకునుడి, ఆయన పంపిన ప్రవక్తలను కూడా నమ్ముకోండి అని మరి సత్యమే చెప్తుంది, వాక్యమే ఘోషిస్తుంది. జ్ఞానం లేని వారులరా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు అలాగా దుర్బోధలు చేసుకుని అంతా నేనే అంటావు. నోరు మియ్యి, నువ్వు ఏమి లేవు. లోన అసలైన చెట్టు ఉంది, తాడి చెట్టు. ఆ తాడి చెట్టును అడ్డు పెట్టుకుని నువ్వు అలా ఎదిగిపోయావు. అర్థమైందా? ఈ సత్యాలన్నీ మీకు నేర్పుతూ దేవుని ప్రవక్తనైన నేను, ఎలీషా థామస్ దినకరన్ అనే నేను మీకు ఈ విషయాలన్నీ మరి క్షుణ్ణంగా మీకు వివరించాను. దేవాది దేవుడు మీకు అట్టి సర్వసత్యము తెలియపరచును గాక. మానవ జీవితం బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, అంతే కదా. ఈ జీవితంలో ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, పెన్నుకి గ్యారంటీ ఉంది, ప్రాణానికి గ్యారంటీ లేదు. అర్థమైందా? అందుకోసం అలాగని పరిశుద్ధ వేద గ్రంథంలో ఆయుష్ కాలానికి శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చారు యేసయ్య. దీర్ఘ ఆయుష్మంతులు అవుతావు. అది అర్థమైందా? అలాంటి దేవుని మాటలు, దేవుని అభిషేకానికి నువ్వు నింపబడాలని మనసారా కోరుకుంటూ నేను చెప్తున్నాను. పరిశుద్ధము నమ్మకం కలిగిన